హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఓపెన్ గేట్ అకాడమీ. టుడే క్లాస్ ఏంటిది అంటే పేపర్ 2లోని సెకండ్ టాపిక్ అయినటువంటి మహాభారతంలోని ఆది పర్వంలోని యయాతి దేవయాని వివాహము. ఫ్రెండ్స్, ఎవరు ఈ దేవయాని అంటే రాక్షసుల గురువు అయినటువంటి శుక్రాచార్యుడి యొక్క కుమార్తె. ఆమె పేరు దేవయాని. రాక్షసుల రాజు అయినటువంటి వృషపర్వుడి యొక్క కుమార్తె వచ్చేసరికి శర్మిష్ఠ. ఈ ఇద్దరు కూడా మంచి స్నేహితులు, శర్మిష్ఠ దేవయాని. అయితే ఒకసారి శర్మిష్ఠ దేవయాని తన స్నేహితులతో అందరూ కలిసి వనవిహారానికి వెళ్ళారనమాట. వనవిహారానికి వెళ్ళి సరదాగా కొంచెం సేపు గడిపిన తర్వాత అందరూ కలిసి స్నానం చేద్దామని చెప్పి ఒక కొలను వద్దకు వెళ్ళి స్నానం చేస్తున్నారు. ఇంతలోపు ఇంద్రుడు ఏం చేస్తాడంటే వాయు రూపాన్ని ధరించి అక్కడ ఉన్నటువంటి గెట్టు పైన ఉన్నటువంటి వస్త్రములన్నీ కూడా తన వేగమైన గాలితోటి ఏం చేశాడంటే వస్త్రములని చెల్లాచెదరు చేసేసాడు అనమాట. ఆ స్నానం అయిపోయిన తర్వాత ఈ దేవయాని, శర్మిష్ఠ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా వెళ్ళి ఆ బట్టలు చూస్తే ఎవరి వారు తారుమారు అయిపోయి ఉంటాయి. ఎవరిది వాళ్ళది వీళ్ళదని చెప్పి ఒకరిది వేరొకరిది మరొకరు ధరించారనమాట. అట్లాగా ఈ పొరపాటులో ఏం జరిగింది అంటే ఈ శర్మిష్ఠ దేవయాని వస్త్రమును ధరించిందనమాట. ఇది ఆగ్రహించినటువంటి దేవయాని శర్మిష్ఠని తిట్టేస్తుంది అనమాట. అట్లా ఇద్దరి మధ్య తీవ్రమైన వివాదం జరిగి లాస్ట్కి ఏం చేస్తుందంటే ఈ శర్మిష్ఠ ఈ దేవయానిని ఒక పక్కన ఉన్నటువంటి నూతిలో పడేస్తుంది అనమాట. కొంచెం చనిపోయింది అని చెప్పి ఈ శర్మిష్ఠ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి కూడా తన రాజ్యానికి వెళ్ళిపోతారనమాట. ఎంతసేపటికి కూడా ఎదురు చూస్తుంటాడు అనమాట ఈ శుక్రాచార్యుడు కూతురు కోసమని. చూస్తూ ఉంటే ఆమె రాకపోయేసరికి డౌట్ వచ్చి ఏం చేశాడంటే ఈ శుక్రాచార్యుడు ఈ గూర్నిక ఎవరు అంటే దేవయాని యొక్క సేవకురాలు అనమాట. ఆమెని వెళ్ళి చూసిరా పొమ్మ ఏం జరిగిందో అంటారు. ఈలోపు ఏం జరిగిందంటే ఆ నూతి వద్దకి యయాతి మహారాజు వచ్చాడనమాట. ఈ యయాతి ఎవరు అంటే నహుషుడి యొక్క కొడుకు అనమాట. నహుషుడికి మొత్తం 6 మంది కుమారులు ఉంటే అందులో ఒకడు యయాతి అనమాట. ఈ నహుడు ఎవడు అంటే చంద్రవంశపు రాజు అనమాట. అయితే ఈ యయాతి నూతిలో ఉన్న చూసి ఎందుకు వెళ్ళాడు అక్కడికి అంటే యయాతి మామూలుగా వేటకి వెళ్తాడు అనమాట రాజులు. ఆ వేటకు వెళ్ళి చూసి దాహం వేస్తుంది అనమాట. వెళ్తే అక్కడ బావి ఉంది కదా, అలా దాహం తెచ్చుకుందామని చెప్పి దిగి వెళ్తే అక్కడ ఎవరున్నారంటే దేవయాని లోపల పడి చూసి ఆమెను బయటికి తీస్తాడనమాట. ఏంటమ్మా ఏం జరిగిందని చెప్పి మొత్తం చెప్పేస్తుంది అనమాట. అలా సరే అనుకుని చెప్పి యయాతి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ జరిగిన పొరపాటు ఏంటంటే యయాతి తన కుడి చేతిని దేవయాని కుడి చేతితోటి పైకి లాగడం జరిగిన పొరపాటు అనేది మీకు ఇదే క్లాస్లో వివరంగా చెప్తాను. అట్లా ఈ గూర్నిక వచ్చేసరికి దేవయాని వద్దకు వస్తుందన్నమాట. అమ్మ దేవయాని గారు త్వరగా రండి, శుక్రాచార్యుడు గారు చింతిస్తున్నారు మీ కొరకు అంటే నేను రాను. ఏంటంటే ఈ వృషపర్వుడి రాజ్యంలో నేను కాలు మోపను. అతని కూతురు నన్ను నా తండ్రిని అవమానపరిచింది. అలా అవమానపరిచిన రాజ్యంలోకి నేను కానీ నా తండ్రి గారు కానీ మేము రాము అంటారు అనమాట. అంటే ఈ విషయం తీసుకెళ్ళి శుక్రాచార్యుడు చెప్పొద్దు అనమాట. శుక్రాచార్యుడు హడావిడిగా వచ్చి దేవయాని అడుగుతాడు, ఏంటమ్మా ఏంటంటే మొత్తం చెప్పేస్తుంది. మనం వాళ్ళ దగ్గర భిక్షం ఎత్తుకొని బతుకుతున్నామంట అని చెప్పి అనేసరికి ఈ శుక్రాచార్యుడు వెళ్ళి వృషపర్వుడిని క్వశ్చన్ చేస్తాడు అనమాట. మేము గతంలో ఒకసారి నాకు ప్రియమైన శిష్యుడైనటువంటి కచుడు ఉన్నప్పుడు రాక్షసులు వచ్చి సంహరించారు. ఈరోజు నా కూతురునే సంహరించాలనుకున్నారు. మరి నేను ఎందుకు మీ రాజ్యంలో ఉండాలి, నేను వెళ్ళిపోతాను అంటాడు అనమాట. అప్పుడు ఈ వృషపరుడు అంటారు, తను కాళ్ళ మీద పడి స్వామి మీరు ఎక్కడికి వెళ్ళకండి, ఇక్కడే ఉండండి, ఏం జరిగిందో చెప్పండి అంటాడు అనమాట. అలా మొత్తం శర్మిష్ఠ చేసినటువంటి మొత్తం కథని ఈ వృషపరుడికి చెప్తాడనమాట. ఎవరు? శుక్రాచార్యుడు. అయితే అప్పుడు శర్మిష్ఠని పిలిచి తన తండ్రి, అమ్మా మీరు ఇట్లా అవమానపరిచారంట, తప్పు కదమ్మా, మీరు ఏం చేస్తారంటే తనకు దాసిగా ఉంటే వాళ్ళు మన రాజ్యంలో ఉంటారంట అని చెప్పి ఈ వృషపర్వుడు చెప్తాడనమాట శర్మిష్ఠతోటి. చెప్పేసరికి సరే ఇప్పుడు మన రాజ్యము ప్రమాదంలో ఉంది కదా నాన్న, నేను ఉంటాను అని చెప్పి వాళ్ళకి దాసిగా ఉంటానని చెప్పి చెప్పుద్ది. ఆ తర్వాత ఆ శుక్రాచార్యుడు తర్వాత అతని కుమార్తె దేవయాని అందరూ కూడా అదే రాజ్యంలో ఉంటారు. మళ్ళీ ఒకసారి ఏం జరిగిందంటే ఈ దేవయాని శర్మిష్ఠ మరలా వనవిహారానికి వెళ్ళారనమాట. అదే సమయంలో
ఈ యయాతి కూడా వేటకు వచ్చాడనమాట. చూసి శర్మిష్ఠను చూస్తుంటాడు అనమాట. అలా వేటకు వచ్చి ఎవరు వీళ్ళని చెప్పి అలా గమనిస్తున్నప్పుడు శర్మిష్ఠ తన కళ్ళలో పడుద్ది అనమాట. అదే ఫస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా, అట్లాగా ఆ శర్మిష్ఠను చూసి తను మనసు పారేసుకుంటాడు అనమాట. ఈ శర్మిష్ఠ కూడా ఆ యయాతిని చూసి తను కూడా ఇష్టపడుద్ది. అలా అలా ఇద్దరిని చూసినటువంటి ఈ దేవయాని ఏం చేస్తుంది అంటే, వాళ్ళని చూస్తుంటే వాళ్ళు వివాహం చేసుకుంటే ఈమె రాణి అయిపోద్ది కదా, మహారాణి అయిపోద్ది కదా, నాకు సేవకురాలు ఎలా అవుతుందని చెప్పి తనేం ఆలోచించింది అనుకుంటే, నేను ఈ యయాతిని వివాహం చేసుకుంటే అప్పుడు మా ఇరువురికి కూడా ఈ శర్మిష్ఠ సేవకురాలుగా ఉంటుంది కదా అని చెప్పి వెళ్ళి రాజుగారి దగ్గరికి వెళ్ళి అడుగుద్ది అనమాట. రాజా నన్ను వివాహం చేసుకుంటారని అడుగుద్ది. యయాతి తిరస్కరిస్తాడు అనమాట. నేను ఎలా వివాహం చేసుకుంటాను అని చెప్పి అంటాడు. ఏముంది అంటే, ఏంటి ప్రాబ్లం ఏంటి అంటే, నేను వచ్చేసరికి క్షత్రియుడిని, మీరు వచ్చేసరికి బ్రాహ్మణులు కదా, మరి ఇది అధర్మం కదా అని చెప్పి అతను అంటాడు. నా తండ్రి గారు అని చెప్పి ఆయన హిస్టరీ మొత్తం చెప్పి, అతను ధర్మమే అంటే వివాహం చేసుకుందాము, లేదు అంటే రద్దు చేసుకుందాము అని వాళ్ళ తండ్రి దగ్గరికి తీసుకెళ్తారు అనమాట యయాతిని. అప్పుడు శుక్రాచార్యుడికి చెప్తాడనమాట, నానా ఒక మహిళకి పాణిగ్రహం అయిన తర్వాత అదే మహిళకి వేరొకరితో వివాహం జరిపించవచ్చానని అంటే అది అధర్మం కదమ్మా అంటాడనమాట. అలాగా ఒకసారి జరిగింది చెప్తాడనమాట. ఇందాక చెప్పాను కదా, ఈ నూతిలో పడినప్పుడు తన ఈ దేవయాని కుడి చెయ్యి తీసి పైకి లాగుతాడు కదా, అప్పుడు అది పాణిగ్రహణం అంటుంది దేవయాని. అప్పుడు యయాతి షాక్ అయ్యి, అది పాణిగ్రహణం ఏంటమ్మా, మీరు నూతిలో పడ్డారు, నేను తీశాను, మిమ్మల్ని రక్షించాను, దానికి మీరేంటి పాణిగ్రహణం అంటున్నారని చెప్పి అలా సంభాషణలో వాళ్ళ శర్మిష్ఠ ఏమంటుంది, ఈ దేవయాని ఏమంటుందంటే, నాన్న ఏదైనా పర్లేదు, మీ మంత్రంతో ఇది అధర్మమైన ధర్మం అయ్యేలాగా మీరు వరం ఇవ్వండి అని చెప్పి అంటే, సరేనమ్మా మీరు వివాహం చేసుకోండి, నేను దీవిస్తాను, ఇది ధర్మమే అని చెప్పేసరికి యయాతి సచ్చినట్టు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందనమాట. అలా యయాతికి దేవయానికి వివాహం జరుగుద్ది. అప్పుడు శుక్రాచార్యుడు యయాతికి 2 కండిషన్స్ పెడతాడనమాట. మీరు దేవయానిని ఎలా అయితే చూస్తారో అలాగా శర్మిష్ఠను కూడా చూడండి, కాకపోతే దేవయానితో ఉన్నటువంటి సాంగిత్యము శర్మిష్ఠతోటి ఉండకూడదు, మీరు ఇరువురు దూరంగా ఉండాలి అని చెప్పి చెప్తాడనమాట. అలాగా దేవయాని తర్వాత యయాతి సంతోషంగా ఉన్నారనమాట. అలా వాళ్ళ ఇద్దరికి కూడా 2 సంతానం కలుగుద్ది. ఒకసారి ఏం జరిగింది అంటే, ఈ యయాతి వచ్చేసరికి ఈ తీసుకొచ్చారు కదా ఈ శర్మిష్ఠని, అతని ఆమెతో ఉన్నటువంటి సేవకురాలు ఒక 100 మంది ఉంటారనమాట. ఈ 100 మందిని కూడా ఏం చేస్తారంటే, ఈ యయాతి అతని రాజ్యంలో అశోకవనం నిర్మించి అందులో ఈ శర్మిష్ఠని వాళ్ళ సేవకుల్ని ఉంచారనమాట. అలాగా ఒకసారి సరదాగా ఈ యయాతి అక్కడికి వచ్చాడు, అశోకవనానికి వచ్చాడనమాట. అప్పుడు ఈ శర్మిష్ఠ ఏమనుద్దో, మహారాజా నాకు తల్లి అయ్యే వరం ఇవ్వు అంటాడు అనమాట. ఆ శర్మిష్ఠ అడుగుద్ది ఆ యయాతిని. ఆ యయాతి ఏమంటాడంటే, ఎలాగా నీకు వివాహం చేసుకోకూడదు కదా నేను, మరి ఎలా జరుగుతుంది ఇదంతా అంటే, ఏముంది మహారాజా, నేను ఏదో చెప్పుకుంటాను, మీరు నాకు ఈ ప్రసాదం నాకు ఈ వరం ఇవ్వండి అని చెప్పి అనుద్ది అనమాట. అలా మొత్తానికి వాళ్ళ మాటల మధ్య జరిగిన సంభాషణలో ఫైనల్గా ఏం జరుగుద్ది అంటే, యయాతి ఆ శర్మిష్ఠ పెట్టిన రిక్వెస్ట్ని అతను యాక్సెప్ట్ చేస్తాడనమాట. ఫైనల్గా వాళ్ళకి కూడా 3 జన్మిస్తారు. యాక్చువల్గా శుక్రాచార్యుడు ఏం చెప్పారు, నువ్వు శర్మిష్ఠతోటి ఎటువంటి చర్యలో పాల్గొనకూడదని చెప్పి చెప్తారు కదా, అలాగా ఒకసారి ఆ కండిషన్ తప్పాడు. ఒకసారి ఏం జరిగిందంటే, ఈ దేవయాని యయాతి అశోకవనాన్ని సందర్శిస్తారనమాట. సందర్శించినప్పుడు అక్కడ పిల్లలు ఆడుకునే చూసి ముచ్చటగా దేవయాని గమనిస్తూ ఉంటుంది. ఆ పిల్లల పోలికలు చూస్తేనేమో సేమ్ వాళ్ళ హస్బెండ్ లానే ఉన్నాయి. చూసి దగ్గరికి పిలిచి, నాన్న నీ పేరేం పేరు అంటే వాళ్ళ పేర్లు చెప్పారనమాట. చెప్పి మీ ఫాదరు మీ మదర్ ఎవరనంటే, ఎవరు మా ఫాదర్ వచ్చేసరికి యయాతి, మా మదర్ వచ్చేసరికి శర్మిష్ఠ అంటారు. ఈమె షాక్ అవుతుంది అనమాట దేవయాని షాక్ అయ్యి చెప్పుద్ది అనమాట, ఏంది రాజా మీరు ధర్మము పాటించమంటే అధర్మాన్ని పాటించారు, నేను అర్జెంటుగా మా నాన్నకి వెళ్ళి చెప్పాలి అని చెప్పి తను ఒక రథం వేసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. తర్వాత యయాతి కూడా ఏం చేస్తాడంటే, తను ఒక రథం వేసుకొని ఆ దారంతా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా కూడా ఈ దేవయాని ఒప్పుకోదు. ఫైనల్గా శుక్రాచార్య దగ్గరికి వెళ్ళి చెప్పుద్ది అనమాట ఈ దేవయాని. చెప్పి నాన్న ఇది జరిగింది నాన్న ఇట్లా మొత్తం చెప్పేసరికి ఇతనికి కోపం వచ్చి
వెనకే వచ్చాడు కదా యయాతి కూడా, అతను శపిస్తాడు, నీవు అర్జెంటుగా ముసలోడు వైపు అని చెప్పి అలా శపిస్తాడు అనమాట. రాజా, మీరు నన్ను శపించారు, మరి నీ కూతురు కూడా బాధపడుతుంది కదా, నాకు యవ్వనం కోల్పోతే, నాకు ఇంకా దేవయాని మీద మనసు వీడలేదు, నేను ఇంకా దేవయానితోటి ఉండాలనుకుంటున్నాను అని చెప్పి అంటాడు. అప్పుడు ఈ శుక్రాచార్యుడు ఏమంటారంటే, సరే ఎవరైనా నీ వృద్ధాప్యాన్ని స్వీకరిస్తే నువ్వు వాళ్ళ నుంచి నువ్వు తిరిగి యవ్వనాన్ని పొందవచ్చు, అలా మరి మీరు ఎప్పటిలానే ఉండొచ్చు అని చెప్తాడనమాట. ఈ యయాతి ఏం చేస్తాడంటే, తనకి 5 కొడుకులు. ఫస్ట్ భార్య ఎవరు? దేవయాని, వారికి 2 కుమారులు. ఫస్ట్ కొడుకు వచ్చేసరికి యదు, సెకండ్ వచ్చేసరికి తుర్వసు. యదు దగ్గరికి వెళ్ళాడనమాట, నాయన ఇది నాకు జరిగింది, ఇట్లా శాపం అయిందంటే నాకు ఇంకా యవ్వనంలో ఉండాలని ఉంది, నేను ఇంకా చేయాల్సింది చాలా ఉన్నాయని చెప్పి అంటాడు. ఇతను ఏమంటాడంటే, రోగం ఎవరు వస్తే వాళ్ళే అనుభవించాలి, అంతేగాని మరొకరికి నేను రోగం తీసుకోమంటే ఎవరు తీసుకోరు అని చెప్పేసరికి ఇతనికి కోపం వచ్చి ఏమంటాడంటే, నీ వంశంలో ఎవ్వరు కూడా రాజ్యం మీకు లభించదని చెప్పి అంటాడు అనమాట. అట్లా వీళ్ళకి ఒక శాపం ఇస్తాడు. తర్వాత తుర్వసు వచ్చేసరికి ఇతను కూడా తను పెట్టిన అది రిక్వెస్ట్ చేసుకుంటాడు కదా, దాన్ని కూడా తిరస్కరిస్తాడు అనమాట. సో నువ్వేమైపోతావు అంటే మ్లేచ్చులకు అధిపతి అవుతావు అని చెప్పి ఇతన్ని కూడా ఒక శాపం ఇస్తాడు అనమాట. తర్వాత వచ్చేసరికి శర్మిష్ఠ సంతానం. ఈ శర్మిష్ఠకి యయాతికి ముగ్గురు కుమారులు. ఫస్ట్ వచ్చేసరికి ద్రుహ్యువు. ఇతని దగ్గరికి వెళ్ళి అడిగితే ఏమంటాడంటే, నేను కూడా స్వీకరించను అని చెప్పి అంటే, నువ్వు నావలు తిరిగే ప్రదేశంలో నువ్వు ఉంటావు, నిన్ను భోజుడుగా పిలువబడతావు అని చెప్పి అంటారనమాట. ఇట్లాగా ఇతను కూడా రాజ్యార్హత కోల్పోతాడు. తర్వాత అయినటువంటి అను, ఇతను ఏమంటాడంటే, ఇతను కూడా సేమ్ అదే అంటాడు, నేను స్వీకరించను అంటాడు. ఇతను ఏమంటాడంటే, నీ వంశంలో ఎవరు కూడా వృద్ధాప్యంను చూడరని చెప్పి అంటారనమాట. అంటే ఏంటిది? ఎంగేజ్లోనే వాళ్ళు చనిపోతారని. తర్వాత సరికి పూరు, ఇతను ఏమంటాడంటే, తన మీద ప్రేమ ఎక్కువ కాబట్టి ఇతను ఏం చేశాడంటే, తన యవ్వనాన్ని తన తండ్రికి ఇచ్చి తన ముసలితనాన్ని ఇతడు స్వీకరించాడనమాట పురు. అలా స్వీకరించి 1000 సంవత్సరాలు తన యవ్వనాన్ని తీసుకున్నటువంటి యయాతి ఎంజాయ్ చేసిన తర్వాత ఒకసారి విరక్తి పుట్టి, ఇది కాదు సుఖము అని చెప్పి తన కొడుకుని పిలిచి, నీకు రాజ్యం అప్పచెప్తున్నాను, నువ్వు రాజ్యాన్ని పరిపాలించాలి, నేను ఇంకా తపస్సు చేసుకుంటాను అని చెప్పి అంటాడనమాట. మనకు 4 ధర్మాలు ఉంటాయి. దాంట్లో వచ్చేసరికి వానప్రస్థము అనే దానికి వెళ్తాడనమాట ఇతను. అలా వెళ్ళి 1000 సంవత్సరాలు తపస్సు చేసి ఒకరోజు కాలం చెల్లిన తర్వాత స్వర్గలోకానికి వెళ్తాడనమాట. అలాగ ఫస్ట్ ఇంద్రుడి దగ్గరికి, తర్వాత వచ్చేసరికి బ్రహ్మ దగ్గరికి, అలా గడిపి మళ్ళీ బ్రహ్మ దగ్గర నుంచి ఇంద్రలోకానికి వస్తాడనమాట. అప్పుడు ఇంద్రుడు యయాతిని క్వశ్చన్ అడుగుతాడనమాట. దీనికన్నా ముందు ఫ్రెండ్స్ ఏంటంటే, ఈ 1000 సంవత్సరాలు గడిపిన తర్వాత ఈ పురుణ్ణి రాజు చేసి వెళ్ళిపోతాడనమాట. అలాగా రాజుగా పురు అవుతాడనమాట. అక్కడున్న ప్రజలు అడుగుతారనమాట, పురుని అడుగుతారు ఏమని, వాళ్ళ యయాతిని అడుగుతారనమాట. రాజప్రజలు ఏమంటారంటే, రాజా ఫస్ట్ కుమారుడు కదా రాజ్యం ఇవ్వాల్సింది, మీరెందుకు చివరి కుమారుడికి ఇస్తున్నారంటే ఈ జరిగిన స్టోరీ అంతా చెప్తారు. తండ్రి మాట వినలేదు ఎవరు కూడా, ఇతను తండ్రి మాట విని చేశాడు కాబట్టి అతను రాజ్యము అప్పచెప్తున్నానని చెప్పి, అతను మిమ్మల్ని బాగా చూసుకుంటాడని చెప్పి తను అలాగా అరణ్యాలకు వెళ్ళి తపస్సు చేస్తుంటాడు అనమాట. అలా 1000 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత ఒకసారి కాలం చెల్లిన తర్వాత ఇంద్రలోకం వెళ్ళి, తర్వాత బ్రహ్మలోకం వెళ్ళి, మళ్ళీ బ్రహ్మలోకం నుంచి ఇంద్రలోకానికి, అంటే అంత పుణ్యం సంపాదించుకున్నాడు అనమాట తన తపస్సుతోటి. అలాగా ఉండి సరదా అట్లా ఉన్న రోజు ఒకరోజు ఏం జరిగిందంటే, ఈ ఇంద్రుడు యయాతిని క్వశ్చన్ చేస్తాడనమాట. మీరు ఎలా ఇంత తపోశక్తి సంపాదించారు అంటే, ఈ లోకంలో దేవుళ్ళు కానీ, తర్వాత యక్షులు కానీ, రాక్షసులు కానీ, మానవులు కానీ మరెవరు కూడా
చేయలేనటువంటి తపస్సు నేను చేశాను, అందుకే నాకు ఈ వరాలన్నీ నాకు వచ్చాయి అని చెప్పి అంటాడనమాట. అప్పుడు ఇంద్రుడికి కోపం వచ్చింది. నీతో సమానమైనటువంటి వాళ్ళని, నీకన్నా చిన్న వాళ్ళని, నీకన్నా పెద్దవాళ్ళని నువ్వు అవమానించావు, నువ్వు సంపాదించుకున్నటువంటి పుణ్యం అంతా కూడా వేస్ట్ అయిపోయింది, ఖర్చు అయిపోయింది, నువ్వు కిందికి వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది లేదు, మానవ లోకానికి వెళ్ళి మళ్ళీ మానవ జీవితంలో బతుకుపో అని చెప్పిస్తాడనమాట. అలాగా ఈ యయాతి కిందికి వస్తాడనమాట. కిందికి వస్తున్నప్పుడు దారి మధ్యలో రిక్వెస్ట్ చేస్తాడు, తెలిసి తెలియని పొరపాటు జరిగింది స్వామి, మన్నించండి అని చెప్పి అంటే, సరే నువ్వు చంద్రలోకంలోకి వెళ్ళి నక్షత్రలోకంలో ఉండిపో అని చెప్పి చెప్తాడనమాట. అట్లాగా అతను యయాతి నక్షత్రలోకంలో ఉంటాడనమాట. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీరు మన ఛానల్ని ఫాలో అవుతున్నట్టయితే డైలీ మీకు కరెంట్ అఫైర్స్,